హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్. ఇవాళ వీడియోలో 10 రకాల లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లో ఉన్నటువంటి మొదటి బిజినెస్ గిఫ్ట్ ఆర్టికల్ ప్రింటింగ్ బిజినెస్. గిఫ్ట్ ఆర్టికల్ అంటే ఏం కాదు, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఐటమ్ కూడా మనము ఒకే మిషనరీ యూజ్ చేసి చేసుకోవచ్చు, ఈవెన్ టీ షర్ట్స్ కూడా కలిపి. ఈ మిషనరీ అన్బాక్సింగ్ చేస్తాము, ఏ విధంగా సెట్టింగ్స్ చేయాలో చూద్దాము, అదేవిధంగా వీలైతే ఒక ఐటమ్ ప్రింటింగ్ చేసి కూడా చూద్దాము. ఇది యాక్చువల్గా బాక్స్ ఇలా వస్తుంది మనకు. ఇది మనకు హీట్ ప్రెస్ మిషన్ అంటాం దీన్ని. 5-in-1 కోంబో. యాక్చువల్గా దీనిలో హీట్ ప్రెస్ మిషన్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా 4 వెరైటీ ఆఫ్ అదర్ మిషనరీస్ కూడా ఉంటాయి. ఇది ఒక మాన్యువల్ అయితే మనకి ఇచ్చారు. తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఒక స్పానర్, 2 స్క్రూస్, అదేవిధంగా మనకు స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు క్యాప్ ప్రింటింగ్ మిషన్, ఇది ఒకటి వస్తుంది. ఇది టైల్ ప్రింటింగ్ మిషనరీ, ఇది మగ్ ప్రింటింగ్ మిషనరీ. మనకు ఒక కేబుల్ కూడా ఇచ్చారు, పవర్ అడాప్టర్ ఇక్కడ. ఇది వచ్చేసి 6OZ చిన్న మగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింటింగ్ చేసుకోవడానికి ఇది ఒకటి అడిషనల్ ఇచ్చారు. ఇది హెవీ డ్యూటీ మిషన్. యాక్చువల్గా కొన్ని మిషనరీస్ లో ఏంటంటే మనకి 2 టైల్ ప్రింటింగ్ మిషనరీస్ వస్తాయి. టైల్ ప్రింటింగ్ ప్యాడ్స్ రావడం వల్ల ఏంటంటే ఇంకా మీకు ఈ మిషనరీ తగ్గిపోతుంది. మీకు చిన్నవి యాక్చువల్గా టైల్ ప్రింటింగ్ మిషనరీకి మనకి ఎటువంటి రా మెటీరియల్ బయట దొరకవు, కస్టమర్స్ అడిగే వాళ్ళు కూడా తక్కువ. కాబట్టి మీరు 2 మగ్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీ తీసుకోవడం బెటర్. టోటల్ గా ఇవి 4 మిషనరీస్ అయితే అయ్యాయి ఇక్కడ. 5th వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిషనరీ ఏదైతే ఉందో హీట్ ప్రెస్ మిషన్. ఇది హీట్ ప్రెస్ మిషన్. యాక్చువల్గా ఓవరాల్ గా ఒక హీట్ ప్రెస్ మిషన్ వస్తుంది, 2 మగ్ ప్రింటింగ్ మిషనరీస్ వస్తాయి, ఒక సిరామిక్ ప్లేట్స్ ప్రింటింగ్ మిషన్, ఒక క్యాప్ ప్రింటింగ్ మిషన్. ఇవన్నీ కలిపి మనం 5-in-1 అంటాము. 5-in-1 లో మనకు మేజర్ గా యూజ్ అయ్యేటివి ఈ మూడిట్లో కూడా ఒక మగ్ ప్రింటింగ్ మిషనరీ, ఒక ఫ్లాట్ బైట్, అదేవిధంగా ఇన్ కేసు అప్పుడప్పుడు యూజ్ అవుతాయి కనుక మనకి స్మాల్ 6OZ మగ్ ప్రింటింగ్ మిషన్ యూజ్ అవుతుంది. వీటిని ఏ విధంగా సెట్ చేయాలి, ఏ విధంగా టెంపరేచర్ సెట్ చేయాలి అవన్నీ కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు దీనికి సంబంధించిన పవర్ చార్జెస్ అయితే నామినల్ గా ఉంటుంది. ఏదైతే మనం ఈ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తామో అంతే పవర్ చార్జ్ అయితే మనకు అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక మనకు ఒకే డిస్ప్లే ఉంది, ఒకే డిజిటల్ మీటర్. ఆ డిజిటల్ మీటర్ అనేది మనకి ఆల్రెడీ ఇది కనెక్ట్ అయింది. ఇక్కడ హీట్ ప్రెస్ మిషన్ ఏదైతే ఫ్లాట్ బెడ్ ఉందో అది కనెక్ట్ అయింది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషనరీ వాడుకోవాలనుకుంటే కనుక ఇది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ దీనికి పవర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి చూద్దాం. ఈ పవర్ అడాప్టర్ ఏదైతే ఉందో అది తీసుకునేసి మనకి ఈ డిజిటల్ డిస్ప్లే మీటర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ దీంట్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్ అనేది ఆన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ బటన్ ఆన్ చేసాము. ఇది ఫ్రెష్ గా మనం కొత్త మిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తే ఇంకా 84 టెంపరేచర్ ఉంది. ఇక్కడ 84 వచ్చేసి రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది ఇక్కడ మనకి. తర్వాత మీ సెట్టింగ్స్ సెట్టింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెట్టింగ్స్ చేసేది చాలా మందికి తెలియదు. మిషన్ తీసుకెళ్లిన తర్వాత అది ఎలా చేస్తామో చూద్దాము. మన దగ్గర ఎవరైతే మిషన్ కొంటారో వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మిషన్ మీద మనకి ఆపరేటింగ్ చేపిస్తే ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఆ ఇష్యూస్ ఏవి ఉండవు. అదే సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ సెట్ చేసి పంపిస్తాము. మనకి ఇక్కడ వచ్చి చూస్తే ఇంకా 4 ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 బటన్స్. ఇది వచ్చేసి మోడ్. ఫస్ట్ మనం మోడ్ క్లిక్ చేయాలి. మోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మోడ్ ఫస్ట్ ఏం సెట్ చేయాలంటే కనుక ఇవి 330 పెట్టాలి. ఇక్కడ మనకు అప్ డౌన్ యారోస్ ఉన్నాయి, ఇవి 330 పెట్టాలి. తర్వాత మళ్ళీ మోడ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు టెంపరేచర్ 380 ఉంది, దాన్ని కూడా 330 పెట్టుకోండి. అదేవిధంగా టైమింగ్ 30 సెకండ్స్ ఉంది, దాన్ని 120 సెకండ్స్ పెట్టుకోండి. మళ్ళీ మోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు టెంపరేచర్ అయితే అప్ అవుతూ ఉంది. వన్స్ ఇది టెంపరేచర్ వచ్చేసి మనకి 330 అయిన తర్వాత మనం మన ఐటమ్ పెట్టుకోవాలి. ఐటమ్ ఏ విధంగా పెట్టాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 330 వచ్చిన తర్వాత మనకు బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం ఐటమ్ అయితే మనం పెట్టాలి. ఐటమ్ పెట్టిన తర్వాత మనకు ఆ 330 ఉన్న టెంపరేచర్ ఇన్ కేస్ ఐటమ్ చల్లగా ఉంటే కనుక 320కి 310కి 300 కూడా రావచ్చు. 300 నుంచి మళ్ళీ 330కి వెళ్ళిన తర్వాత మనము ఈ చివరి బటన్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ బటన్ ఇది మనం క్లిక్ చేయాలి.
ఆన్ క్లిక్ చేస్తే కనుక కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే 120 సెకండ్స్ టెంపరేచర్ పెట్టామో టైమింగ్ పెట్టామో ఆ టైమింగ్ అనేది 120 నుంచి 0కి వస్తుంది. 0కి వచ్చిన తర్వాత మళ్ళీ బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఐటమ్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక స్టాప్ అయిపోతుంది టైమర్ కౌంటర్ అనేది. అదేవిధంగా ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి హీటింగ్ అనేది ఓన్లీ టాప్ ప్లేట్ ఒకటి హీట్ అవుతుంది. మీరు ఐటమ్స్ పెట్టేటప్పుడు బాటమ్ ఐటమ్ పెట్టిన తర్వాత సబ్లిమేషన్ పేపర్ ఎప్పుడు పైన ఉండేలా చూసుకోవాలి మనం. అప్పుడు ఏంటంటే ఆ సబ్లిమేషన్ పేపర్ మీద ఉన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది ఐటమ్ మీదకి. మనం కింద పెట్టడం యాక్చువల్ కింద మీరు గమనించినట్లయితే ఇక్కడ చల్లగానే ఉంది, ఇంకా పై యాక్చువల్ హీట్ గా ఉంది. ఓకే, అదేవిధంగా సేఫ్టీగా మీరు టెఫ్లాన్ షీట్ అయితే వాడండి. అలాంటప్పుడు ఏంటంటే అన్వాంటెడ్ ప్రింటింగ్ దీని మీద పడకుండా ఉంటుంది. ఎప్పుడైతే అన్వాంటెడ్ ప్రింటింగ్ పడకుండా ఉంటుందో అప్పుడు వేరే ఐటమ్స్ మీరు ప్రింటింగ్ చేసుకునేటప్పుడు ఆ ఐటమ్స్ కి ప్రీవియస్ ప్రింటింగ్ ఏదైతుందో అది కాకుండా ఉంటుంది. ఓవరాల్ గా అన్బాక్సింగ్ అయితే ఇది. ఈ ఐటమ్స్ ని ఎలా ప్రింటింగ్ చేస్తాం ఈ మిషనరీ అని చూపిస్తాను నేను. ప్రస్తుతానికి దీన్ని ఆఫ్ చేద్దాం కాసేపు. ఇక్కడ ఈ మిషనరీ ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు ఫ్లాట్ బెడ్ కదా, ఫ్లాట్ గా ఉన్న ప్రతి ఐటమ్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఈ మిషన్ ఇచ్చేసుకునేసి మగ్స్, అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ బాటిల్స్ మనం ప్రింటింగ్ చేసేయచ్చు. తర్వాత ఫ్లాట్ బెడ్ లో మనకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఐటమ్ ఇది గ్లాస్ టైల్ మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇవి వుడెన్ టైల్స్, వుడెన్ ఫ్రేమ్స్. యాక్చువల్ గా వుడెన్ ఫ్రేమ్స్ అన్నింటినీ కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. దీని మీద ఎలా ప్రింటింగ్ చేస్తామనేది మనకు సపరేట్ టైల్ వస్తుంది. ఈ హార్ట్ షేప్ ఉన్న టైల్ తీసుకునేసి మనం డిజైన్ చేసుకుంటే మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. ఇన్ కేసు మీకు కూడా కావాలని కూడా కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే సాఫ్ట్వేర్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది షేప్ మేకింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ షేప్ మేకింగ్ ఇది ఒకటే కాదు, దాంట్లో 94 షేప్స్ ఉంటాయి. మనకి ఏ షేప్స్ అయినా మనం చేసుకోవచ్చు. దీనికి టైల్ వస్తుంది. ఆ టైల్ తీసుకొచ్చి మనం హీట్ చేసి ఇంత ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన మళ్ళీ తీసుకెళ్లి ఇక్కడ స్టిక్ చేస్తాము. ఇవి రొటేటింగ్ ల్యాంప్స్ మనకి ఇక్కడ చూస్తే కనుక హార్ట్ రొటేటింగ్ ల్యాంప్, షాడో రొటేటింగ్ ల్యాంప్, హెక్సాగాన్ రొటేటింగ్ ల్యాంప్, లార్జ్ రొటేటింగ్ ల్యాంప్, మినీ రొటేటింగ్ ల్యాంప్, డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. వీటిని దీంట్లో ఎలా ప్రింట్ చేస్తామంటే కనుక దీనికి యాక్చువల్గా సపరేట్ స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ ఫ్లాట్ గా ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం సబ్లిమేషన్ పేపర్ ఇచ్చేసి ప్రింటింగ్ చేస్తాము. ప్రింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్టిక్ చేస్తాము. వీటన్నిటికీ కూడా మన క్యాటలాగ్ లో మా కొత్త క్యాటలాగ్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఆ క్యాటలాగ్ లో ఐటమ్ తో పాటు ప్రైస్ తో పాటు ఐటమ్ మీద క్లిక్ చేస్తే యాక్చువల్గా మేకింగ్ వీడియో కూడా రాబోతుంది. అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. డెఫినెట్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కీ చైన్స్ లో మన దగ్గర 4 వెరైటీ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే కానీ గ్లిటర్ కీ చైన్స్ ఇవి వచ్చేసి MDF డబుల్ సైడ్. అదేవిధంగా ఇది అక్రాలిక్ మీరు చూడొచ్చు ఎంత ప్రీమియం క్వాలిటీ ఉన్నాయో. అన్ని కూడా 5mm ఉంటాయి మన దగ్గర ఇవి. అదేవిధంగా పాలిమర్. ఈ అన్ని కీ చైన్స్ కూడా మన దగ్గర 12 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా మనం ప్రింటింగ్ వేయొచ్చు. ప్రింటింగ్ చేసే ప్రాసెస్ అక్రాలిక్ ఒక విధంగా ఉంటుంది, రెగ్యులర్ MDF టైల్ గా వేరే ఉంటుంది. తర్వాత కొన్ని రెడీమేడ్ ఫ్రేమ్స్. వీటి ఏంటంటే కస్టమర్ వస్తారు మన షాప్ కి, వచ్చి అతని దగ్గర టైం లేదు, లేకుంటే ఫోటో లేదు, ఇమీడియట్ గా ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ కావాలనుకుంటే కనుక వీటిలో రెడీమేడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫోటో ఇన్సర్టబుల్. ఇవి డైరెక్ట్ కస్టమర్ కు డైరెక్ట్ చేయొచ్చు మనము. వాళ్ళ తర్వాత అయినా ఫోటో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 3 డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ లో వస్తుంది. 1, 2, 3. అదేవిధంగా టైటిల్ ఫ్రేమ్స్ అంటే మీకు సపరేట్ టైల్ వస్తుంది. ఆ టైల్ మీద ప్రింటింగ్ చేసేసి దీని మీద స్టిక్ చేస్తాము. అదేవిధంగా టీషర్ట్ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పొలిటికల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా బెస్ట్ బిజినెస్ ఉంటుంది మీకు టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్. పొలిటికల్ టైంలో మీరు కొంచెం మార్కెటింగ్ చేసుకుని బిజినెస్ చేసుకోగలిగితే మీకు థౌజండ్స్ కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి. మనకు ఆల్రెడీ 10,000 ఆర్డర్స్ రెడీగా ఉన్నట్లుంది. అదేవిధంగా ఇక్కడ నియాన్ లైట్ అనేది మీకు చుట్టుపక్కల నియాన్ లైట్ వస్తుంది. మధ్యలో ఫోటో సబ్లిమేషన్ వస్తుంది, సపరేట్ షీట్ వస్తుంది, దాని మీద ప్రింటింగ్ చేయాలి. తర్వాత అక్రాలిక్ ఫ్రేమ్స్. ఇవి సబ్లిమేషన్ అక్రాలిక్. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అదేవిధంగా కార్ స్టాండ్స్, సబ్లిమేషన్ ఫ్రేమ్. యాక్చువల్గా ఇది గ్లిటర్ లో స్మాల్ సైజు ఇవి. అదేవిధంగా పజిల్ లో మనకు స్క్వేర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది. గ్లాస్ టైల్స్ స్టోన్ మీద ప్రింటింగ్. అదే కీచెన్స్, మీరు ఇక్కడ కీచెన్స్ గమనిస్తే కనుక మన దగ్గర అన్ని రకాల కీచెన్స్ 12 డిఫరెంట్ షేప్స్ లో 3 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ లో ఉన్నాయి మన దగ్గర. ఇది ఓవరాల్ గా మన 5-in-1 మిషన్ అన్బాక్సింగ్ అయితే చేసాము. ఏ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేస్తాం ఇక్కడ చూడొచ్చు మనం. ఇవి కూడా మన కుషన్స్ లో కూడా మనకి వచ్చేసి 10 వెరైటీస్ ఉన్నాయి. ఆ కుషన్స్ మీద MDF ఫ్రేమ్స్ అలాగే మనకి సపరేట్ టైల్ వస్తుంది. ఆ టైల్ మీద ప్రింటింగ్ చేసి ఇక్కడ స్టిక్ చేయాల్సి వస్తుంది మనము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా సీజన్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ రీసెంట్ గా అయిపోయింది. రాఖీస్ వస్తాయి, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వస్తాయి. మనకి వ్యాలంటైన్స్ డేకి సపరేట్ గా వాటి యొక్క గిఫ్ట్ ఆర్టికల్స్ వస్తాయి. సీజనల్ ఐటమ్స్ వస్తాయి, ప్లస్ రొటీన్ ఐటమ్స్ రెగ్యులర్ గా వెళ్ళే ఐటమ్స్ కూడా వస్తాయి. మనకి మక్స్ లో చాలా బిజినెస్ ఉంటుంది.
మగ్స్ 2-3 మగ్స్ సేల్ చేసినా కూడా మీకు అరౌండ్ 500 to 600 రూపీస్ సేవింగ్ ఉంటుంది పర్ డే. ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఎన్ని ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కనుక మనకు డిస్ప్లే ఏ విధంగా చేస్తాము అన్నదాన్ని బట్టి ఉంటుంది. డిస్ప్లే చేయడానికి డిస్ప్లే ర్యాక్స్, వాల్స్, స్లాట్స్, హుక్స్, హ్యాంగర్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. బిజినెస్ సంబంధించి బిజినెస్ మిషనరీస్ తో పాటు సెటప్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ట్రైనింగ్ ఉంటుంది, రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టికల్ గా. ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ హైదరాబాద్ లో ఎవరు మన ఆంధ్ర తెలంగాణలో ఎవరు, ఎందుకంటే మనం ప్రాక్టికల్ యూజ్ చేస్తాము, ప్రాక్టికల్ చెప్తాం కస్టమర్కి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా మనకు డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్, డిజిటల్ మార్కెట్ సపరేట్ గా నేనే ట్రైన్ చేస్తాను మా కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇన్ కేసు మీరు ఫ్యూచర్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో సేల్ చేయాలనుకుంటే మన ప్రొడక్ట్స్ ఇంట్లో 2 days ఉండి నేర్చుకోవచ్చు. అది కూడాను. అదేవిధంగా సాఫ్ట్వేర్స్, వీటన్నిటికి సంబంధించి కూడా సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉన్నాయి. మగ్స్ ఏ విధంగా చేయాలి, మగ్స్ టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, ప్లస్ రొటేటింగ్ ల్యాంప్స్ ఏంటి, డిఫరెంట్ షేప్స్ వస్తాయి ఎలాగా, ఫోటో ఫ్రేమ్స్ ఎలా చేయాలి, కాలేజ్ ఫ్రేమ్స్ ఎలా చేయాలి, ఫోటోషాప్ యాక్షన్స్ ఎలాగా, డిజిటల్ ఆర్ట్ ఎలాగా, చాలా రకాల సాఫ్ట్వేర్స్ కనీసం 100 రకాల వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి ఫోటోగ్రఫీకి సంబంధించి. వాటన్నిటి హెల్ప్ కూడా మీకు ఉంటుంది. అండ్ మీకు రీసేల్ సపోర్ట్, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కూడా డెఫినెట్ గా రీసేల్ సపోర్ట్ అయితే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. డెఫినెట్ గా రీసేల్స్ అయితే చేస్తున్నాము. ఎవరు కూడా ఇండియాలో ఎవరు కూడా రీసేల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఈవెన్ బయట తెచ్చుకున్న చాలా కస్టమర్లు కూడా సపోర్ట్ లేక స్టాప్ చేసి తర్వాత నాకు సేల్ చేయాలని నన్ను అడిగిన వాళ్ళు, నేను సేల్ చేస్తాను. చాలా మిషనరీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడో మీరు ఆన్లైన్లో తీసుకునేసి లేకుంటే ఇంకా ఎక్కడో ఢిల్లీలో తీసుకుని ఒక 500 or 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. బట్ సర్వీస్ గురించి మీరు కూడా ఆలోచించాలి. సర్వీస్ డెఫినెట్ గా మన దగ్గర ఈవెన్ రిపేర్స్ కూడా మనమే చేస్తాము. కాబట్టి ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు ఈ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు రా మెటీరియల్ సప్లై వచ్చేసి మనకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కార్గోలో మనం సప్లై చేస్తాము. ఈ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు ప్రాఫిట్ వచ్చేసి మీకు 100 to 300% అయితే వస్తుంది. ఏ ఐటమ్ మీరు తీసుకున్నా కూడాను. ఈవెన్ కొన్ని ఐటమ్స్ ఈవెన్ 400% ప్రాఫిట్స్ కూడా వచ్చేవి ఉన్నాయి. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు అరౌండ్ 50,000 రూపీస్ లో అయిపోతుంది. ఇంక్లూడింగ్ మిషనరీ, ప్రింటర్, పేపర్స్, టేప్స్, ఇంక్స్, టెఫ్లాన్ షీట్ అన్ని కలిపి 27,000 రూపీస్, 27,500 రూపీస్ అవుతుంది. రా మెటీరియల్కి ఒక 20 to 25,000 రూపీస్ పెట్టుకుంటే ఓవరాల్ గా 50,000 రూపీస్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ బిజినెస్ ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక డెఫినెట్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీకు ట్రైనింగ్ వచ్చేసి ఏదో విజయవాడలో తీసుకోవచ్చు, హైదరాబాద్లో తీసుకోవచ్చు, కడపలో తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా ఒకటే మీకు రా మెటీరియల్ సప్లై డెఫినెట్ గా మనకు హైదరాబాద్ నుంచే ఉంటుంది. నేను మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.